కారం కింద 5 కిలోలు అడ్డగోలుగా దోపిడీ, కష్టపడి ధాన్యం లారీ వెళ్తే ట్రాక్టర్ వెళ్తే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద లోడు నింపుకుంటారు. అది రైతు పరిస్థితి. ఈ గ్రామంలో ROFR పట్టాలు ఇచ్చాం. ST లంబాడి కుటుంబాలు D పట్టాలు ఇప్పించమని కోరుతున్నారు. అట్లాగే మాది సోదరులు శ్మశాన వాటికలో నిర్మాణం చేయమని అడుగుతున్నారు. డ్రైనేజ్ సమస్య ఉంది, వాటర్ ట్యాంకు ఇబ్బంది ఉంది. ఫారెస్ట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంటు, గౌడ యాదవ్ సామాజిక వర్గం వారు సాగు చేసుకునే భూములు కూడా విడదీసి పట్టాలిమ్మని కోరుతున్నారు. అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇవాళ మన నాయకులు కేసీఆర్ చిన్ని గారు, నేను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలియచెప్పండి, ప్రతి గ్రామానికి వెళ్ళమని చెప్పేసి నాయకుడి ఆదేశాల ప్రకారం 63% చేసిన కార్యకర్తల్ని, నాయకుల్ని గట్టిగా 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 మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అన్నేరాపేట ఊర చెరువుకి 27,60,000తో 150 ఎకరాలకు నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మూలపెట్టారు. ఇది వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఈ గ్రామానికి వాళ్ళు చేసిన ఘనకార్యాలు. తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. నాగార్జున సాగర్ కాలువలకి నీళ్లు తేలేకపోతున్నారు. పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వలేకపోతున్నారు. 1,650 రూపాయలు రావాల్సిన ధాన్యం బస్తా 1,000-1,200 కొట్టుకెళ్తా ఉంటే మా రైతు సుబ్బారావు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కొన్ని వేల మంది రైతులు జగన్ రెడ్డి కళ్ళు తెరిపించారు. గట్టిగా 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 సుబ్బారావు లాంటి రైతు ఇవాళ నాయకుడు. ఆయన ఎక్కడ ఏ పేదవాడికి సాయం కావాలన్నా, ఎక్కడ ఏ పేదవాడికి ఉద్యోగం ఇప్పించాలన్నా మెగా హెల్త్ కంపెనీ అన్ని కూడా పెట్టి మన కేసులేని చిన్ని ఈ కేసులేని ట్రస్ట్ ద్వారా మరి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. గట్టిగా గట్టిగా కేసులేని చిన్నిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏ విధంగా అయితే ఈ దుర్మార్గ ప్రభుత్వం మీద, జగన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉన్నారో అదేవిధంగా వాళ్ళ నాయకత్వంలో మనందరం కూడా కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా కలిసి పోరాటం చేద్దామని, మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుందామని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మనం చింతలపూడి గోదావరి తల్లి నీళ్ళ నాగార్జున సాగర్ కాలువలకి, మేజర్లకి, మైనర్లకి, చెరువులకి తెచ్చుకోవాలా. అదేవిధంగా పిట్టలవారిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసుకొని మద్దుల పర్వ, ఈ అన్నేరావుపేట ఈ ప్రాంతం అంతా కూడా పిట్టలవారిగూడెం, చింతలపూడి గోదావరి తల్లి నీళ్లతో 2 పంటలు పండే అవకాశం ఈ ప్రాంత రైతాంగానికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 4,101 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ రాబోయే రోజుల్లో సంవత్సర కాలం తిరగకుండా గోదావరి తల్లి నీళ్లు మన ప్రాంతానికి తెచ్చుకొని 2 పంటలు పండించుకొని చక్కగా పంటల్ని దేశ విదేశాలకి, పక్క రాష్ట్రాలకి పంపించుకొని మంచి రేట్లు తెచ్చుకుందామని ఈ కార్యక్రమానికి చేసిన మండల, నియోజకవర్గ కార్యకర్తలకి, నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నిజంగా ఈ పంచాయతీ మొన్న కూడా తెలుగుదేశం గెలిచిందంటే మీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ వందనాలు. ఒక్క విషయం, దేవినేని ఉమా గారు మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో ఈ గ్రామానికి చేయబోయే కార్యక్రమాలన్నీ వివరించారు. కానీ నేను చెప్పబోతున్నా,
2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో దేవినేని ఉమా గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరిగినాయి. కాబట్టి అందరూ మనం ఒక్క ఛాన్స్ అన్న విషయాన్ని మోసపోయాం. ఇవాళ మనం చేసిన పనులు మనం చెప్పుకోలేకపోవటమే మన ఇబ్బంది. ఈ 57 రోజులు ప్రతి గ్రామంలోనూ మనం చేసిన పనులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పనులు చెబితే చాలు, ఇవాళ ప్రజలకి అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ ఇక్కడ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ నివాసితులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కటి ఇటువంటి గ్రామంలో అభివృద్ధి రావాలన్నా ఈ గ్రామంలో మనం చూస్తే రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఏపిచ్చినకంతా కూడా తెలుగుదేశం పార్టీదే. కాబట్టి అటువంటి తెలుగుదేశం పార్టీ ఉమా గారు కానీ లేకపోతే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పొద్దున్నుంచి రాత్రి దాకా ఇవాళ మన ప్రజల చెంతనే ఉంటారు. కాబట్టి అటువంటి నాయకుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.